హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుత ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేము మేడారం సమ్మక్క సారక్క తల్లుల దర్శనానికి 2 ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ వచ్చినాం. ఇంతకుముందు జాతర టైంలోనే వచ్చేవాళ్ళు. 3 ఇయర్స్కి ఒకసారి జాతర జరుగుతుంది కదా మేడారం, కానీ ఇప్పుడు నార్మల్ టైంలో కూడా వస్తున్నారు. మేము పోయినసారి వచ్చినప్పటికీ ఇప్పటికైతే చాలా చేంజెస్ అయితే జరిగినాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. మేము ఈసారి జాతర టైంలోనే వద్దామని అనుకున్నాం, కానీ అప్పుడు బాబుకి పుట్టు వెంట్రుకలు అయితే తీయలేదని రాలేదు. ఇక్కడ తల్లులు అయితే చాలా పవర్ఫుల్. ఏమైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని అయితే మా నమ్మకం. మా పెళ్ళికి ముందు నాకు మంచి మ్యాచ్ సెట్ అయ్యి మా అన్నయ్యకి జాబ్ వస్తే అయితే మా మమ్మీ ఎత్తు బంగారం అయితే సమర్పిస్తానైతే మొక్కుకుంది. మళ్ళీ మాకు పిల్లలు అయిన తర్వాతనైతే మేము పోయినసారి వచ్చినప్పుడు మా ఎత్తు బంగారం అయితే ఇక్కడ ఇచ్చినాం. మా పిల్లల ఎత్తు బంగారం అయితే అమ్మవార్లకు సమర్పించినాం. జాతర టైంలోనైతే గద్దెల దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది, వీలు కాదు చిన్నపిల్లలతో. కానీ ఇప్పుడైతే ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. కానీ అందరూ జాతర టైంలోనే వస్తారు ఎక్కువ, ఎందుకంటే అప్పుడు గద్దెల పైకి అమ్మవార్లు వస్తారని అమ్మవార్లను తీసుకొని వస్తారు. తల్లులను అయితే అప్పుడే వస్తారు. మేము ఇక్కడ బంగారం అయితే తీసుకొని పిల్లలతోనైతే దేవతల దగ్గరనైతే పెట్టించినాం. తర్వాత ఇక్కడ నుండి సమ్మక్క సారక్క పగిడిద్ద రాజుల దర్శనం అయిపోయిన తర్వాతనైతే ఒక ప్లేస్కి వెళ్ళినాం బయటికి. అక్కడ వంట చేసుకొని తిని అయితే మళ్ళీ వెళ్దామని అయితే అక్కడి వరకు వెళ్ళినాం. నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగానే స్టార్ట్ చేసిన. నాకు ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఏం మాట్లాడాలో నార్మల్గా మాట్లాడిన దానికి మనం వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొంచెం భయంలాగా అట్లనే అనిపించేది. కానీ ఏదైనా మనకి స్టార్టింగ్ అయితే ఏం నేర్చుకోలేము కదా, ఏదైనా నేర్చుకుంటుంటేనే వస్తుంది కదా అనే కొంచెం హోప్తో మళ్ళీ అయితే స్టార్ట్ చేసిన. కొన్ని రోజులు వీడియో చేసేది, మళ్ళీ నచ్చకపోయేది, డిలీట్ చేసేది. ఇవైతే అంతకుముందు ఏం లేకుండే, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినవి ఇవన్నీ చూడడానికి అయితే చాలా బాగుంది. మేమైతే దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుండి ఒక ప్లేస్కి అయితే వచ్చినాం వంట చేసుకోవడానికి. చాలాసేపు వెతికిన తర్వాతనైతే మాకు ఒక ప్లేస్ దొరికింది. అక్కడికి రాగానే బాబునైతే పడుకోబెట్టి మేము వంట చేసుకొని తిని అక్కడ నుండి అయితే జంపన్న వాగు దగ్గరికి వెళ్ళినాం. జంపన్న వాగు దగ్గరికి వచ్చిన తర్వాతనైతే డుగ్గు వాటర్లో చాలా ఎంజాయ్ చేస్తుండు, స్విమ్మింగ్ చేస్తూ. అక్కడే ఒక 10-15 మినిట్స్ అలా ఉండి లేట్ అవుతుందని అయితే మేము స్టార్ట్ అయినాం. అంతా అయిపోయిన తర్వాత హ్యాపీనా నువ్వు వాటర్లో చాలాసేపు ఆడుకున్నావు అంటే, లేదు నేను ఇంకా ఆడుకోవాలని ఉంది నాకనైతే అంటుండు. మేము ఇక్కడ నుండి ఇంటికైతే స్టార్ట్ అయినాం. వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.